మహిళల కోసం ఒక పెద్దవాళ్ళు డాక్టర్ ముద్దన కస్తూరిబాయి గారు 6 కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ ఇచ్చారు. అది 2024 9వ నెలలో రిజిస్ట్రేషన్ జరిగితే ఆ రోజు మంత్రివర్యులు హామీ ఇచ్చారు, దీన్ని మహిళలకు ఉపయోగపడే విధంగా చేస్తామని. జూన్ 11, 2025కి సుమారు 9 నెలల కాలంలోనే మరి మీ అందరికి ఉపయోగపడే విధంగా 1000 మందికి అక్కడ ఉచితంగా కుట్టు మిషన్లు నేర్పే కార్యక్రమాన్ని జరిగింది. ఇది ఎంత గొప్ప విషయం. మరి ముఖ్యంగా ఇది నా కెరియర్ లోనే నేను ఎప్పుడు కూడా ఇలా పట్టాలు ఇవ్వడమే తెలుసు. గవర్నమెంట్ కి స్థలం రావడం అనేది నేను ఎప్పుడు విని ఉండలేదు, చూడలేదు కూడా. మరి అలాగే కొలకలూరులో కూడా 40 లక్షల రూపాయలు విలువ చేసే 1 ఏకర్ ల్యాండ్ చోర్చల శశికిరణ్ గారు కొనిచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ కి వచ్చింది ఏంటో చెప్పాను మీకు. గవర్నమెంట్ నమ్మి ప్రజలు ఏమి ఇచ్చారో చెప్పాం. అట్లాగే గవర్నమెంట్ వైపు నుంచి 18 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడడం కూడా ఇక్కడే జరిగింది. గతంలో 5808 మంది రైతులకి రికార్డులో తప్పులు పడితే అర్జీ కూడా లేకుండా మరి వాటిని క్లియర్ చేసిన చరిత్ర కూడా తెనాల్లోనే ఉంది. మీ అందరికీ తెలుసో లేదో 2 తెలుగు రాష్ట్రాల్లో లేని తహసీల్దార్ కార్యాలయం ఏపీ స్టేట్ లో ఉంది. ISO స్టాండర్డ్ ఉన్న సర్టిఫికెట్ ఉంది. అది ఒక్క తెనాలి తహసీల్దార్ కార్యాలయానికి ఉంది. ఆ తహసీల్దార్ కార్యాలయం పేరు మన రాష్ట్రం మొత్తంలో ఉంది. గౌరవనీయులైన మంత్రివర్యులు గారి చేతుల మీదుగా డిసెంబర్ 15 ఓపెన్ చేశాం. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పిలిచి నన్ను అభినందించడం కూడా నా కెరియర్ లో మర్చిపోలేని విషయం. ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్సీ గారు ఒక సందర్భంలో అడ్డిమూలపు డొంక విషయంలో చిన్న రైతులతో సుమారు 600 ఎకరాల్లో 300 మంది రైతులకి ఇబ్బంది కలిగినప్పుడు గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసి ఆ డొంకను పునరుద్ధరింపజేశాం. మరి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే సుమారు ఒక 20 సంవత్సరాలుగా ఎన్నాళ్ళగానో పెండింగ్ ఉన్న మన CNB కాలనీ దగ్గర అక్కడ ఒక చిన్న ప్యాచ్ రోడ్డే లీగల్ ఇష్యూతో ఉంటే మరి అది మంత్రివర్యులు చొరవ తీసుకొని వారిని మనం ఆ రోడ్డు వేయించగలిగాం. అది కూడా మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. 80,824 స్మార్ట్ రైస్ కార్డ్స్ ఇచ్చాం. గంటలోనే రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర కూడా మన తెనాల్లో ఉంది. ఇదే చరిత్ర మనం రాశాం ఈ 2 సంవత్సరాల్లో. అందరికీ నమస్కారం.